ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము ప్రభు పాద సన్నిధిలో మనము సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం. మనకు ఏ ఏ విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడో వాటి ప్రకారంగా జీవించటానికి దేవుడు కృపనిస్తూ నడిపిస్తున్నాడు. చాలా సంగతులు నేర్చుకుంటున్నాం, అవునా? మరి ఈ దినము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బలపరుస్తున్నటువంటి, మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నటువంటి అంశాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి అంటే స్వబుద్ధి మీద ఆధారపడడం. అనగా మన యొక్క బుద్ధి మీద ఆలోచనలు, నిర్ణయాలు చేయడం. అది చాలా ప్రమాదకరం. ఎందుకనంటే చూడండి, ప్రతిదీ కూడా ప్రతి ఆలోచనను చెరపట్టి దేవుని దగ్గరికి తీసుకురావాలి, అంతే కదా? ఏదైనా కూడా చూడండి, దేవుడు మనకు ఒక ఆలోచన వచ్చిందంటే ప్రభుపాద సన్నిధికి తెచ్చి, అయ్యా ఇది చేయమంటారా వద్దా అని దేవుణ్ణి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారంగా మనము నడిస్తే గాన మనకి ఏ విధమైనటువంటి ప్రమాదము కానీ నష్టము కానీ జరగదు. ఎందుకంటే ఆయన మన క్షేమమును కోరువాడు గనుక మనకు మంచి ఆలోచన ఇస్తాడని కీర్తనల గ్రంథంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు ఒక మంచి మాట రాశారు. ఏంటది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. చూసారా? అనగా మనకు వచ్చిన ప్రతి ఆలోచన దేవుని దగ్గర పెట్టినప్పుడు మంచి ఆలోచన మనకిస్తాడు. మానవునికి ఎన్నో హృదయాలోచనలు చాలా వస్తూ ఉంటాయి, అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగును అని రాయబడింది. కనుక మనకు వచ్చింది కదా అని మన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళిపోయామంటే, ఎవరిని సంప్రదించకుండా, పెద్దలు లేదు, ఎవరు లేదు, నా ఇష్టంగా నేను ఆలోచన చేసి ముందుకు వెళ్ళానంటే ఎంత నష్టం కదా అది. ఖచ్చితంగా దేవుని పాద సన్నిధికి తీసుకురావాలి. మన సొంత బుద్ధితో మనం ఎప్పుడు ప్రయాణం చేయకూడదు, ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ ఆలోచన కూడా మనం సొంతగా చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచనలు వస్తాయి, మంచిది, అయితే దేవుని దగ్గరికి పెట్టాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. వాటిలో మంచి ఆలోచన ఏది, చెడు ఆలోచన ఏది అని దేవుడే మనకు తెలియజేస్తాడనమాట. అందుకనే ఎలా తెలియజేస్తాడంటే వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు నీకు మంచి ఆలోచనలు దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు మంచి ఆలోచనలు దయచేస్తాడు. అందుకనే ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్య భాగము ప్రతి దినము చదువుతూ రావాలి. పరిశుద్ధ గ్రంథం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహిస్తూ రావాలి. అప్పుడు చక్కగా దేవుని ఆలోచనలు మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి కృప దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వబుద్ధిని ఆధారం చేసుకొని అనేక నష్టాలు తెచ్చుకున్నటువంటి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాటి ద్వారా మనము బుద్ధి తెచ్చుకొని నడవాలి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ ప్రభువారు రాసి పెట్టారు. కనుక అవి చదివినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. అవును, నేను కూడా నా స్వబుద్ధితో ఏదైనా నష్టాన్ని తెచ్చుకుంటున్నానా అని ఆలోచించాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టాలి, సొంత బుద్ధిని ప్రక్కన పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ శారమ్మ అబ్రాము గారికి ఒక మంచి ఆలోచన ఇస్తుంది. మరి తన వరకు తనది ఒక మంచి ఆలోచన అనుకున్నది. మరి అబ్రాముకు ఆ ఆలోచన చెప్పినప్పుడు అబ్రాము కూడా దానికి ఏ మాత్రము ఎదురు చెప్పలేదు. అంతేకాకుండా అది మంచిదా చెడ్డదా, సరే దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవునితో మాట్లాడదామని అనుకోలేదు. కానీ అక్కడ రాయబడింది 16వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము సారాయి మాట వినెను అని రాయబడింది. అరే, ఇది మా సొంత బుద్ధి ఏమో కదా, దేవుడు గర్భఫలం ఇస్తానన్నాడు కదా, మేము ఎదురు చూడాలి విశ్వాసముతో, అదే కదా మనం చెయ్యాలి అని ఒకరికొకరు విశ్వాసముతో బలపరుచుకోలేకపోయారు. శారమ్మ అలా చెప్పినప్పుడు అబ్రాము ఆమెను బలపరచవలసిన అవసరత ఉంది. అంతేకాకుండా ఇద్దరు కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఎదురు చూసే విధంగా వారిని వారు ప్రోత్సహించుకోవాలి, వాక్యము ద్వారా బలపరుచుకోవాలి. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో భార్య కానీ భర్త కానీ మరి ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు మనది సరైన ఆలోచన కాదా అని ఎవరిని అడగాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి. పెద్దలను అడగొచ్చు, పెద్దల దైవ సేవకులను అడగొచ్చు, ప్రవక్తలను అడగొచ్చు. అడుగుతూనే కంటిన్యూగా ప్రార్థనలో కూడా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన మనకు బయలుపరచబడుతుంది. అలా కాకుండా మనం మన సొంత బుద్ధితో ముందుకు వెళ్తే చాలా నష్టాన్ని మనము చూడాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, సారమ్మ మాట అబ్రాము గారు విన్నారు. విన్న తర్వాత అతని జీవితంలో హాగరు ప్రవేశించింది. చూడండి, మరి హాగరు ద్వారా ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిలులంతా ఇప్పుడు చూడండి, ఇస్మాయిళ్లకు నేటికి పోరే. మరి దేవుడేమన్నాడు? ఇస్సాకు వలననైనదే నీ సంతానము, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. నేను ఇస్తానన్నాను, ఖచ్చితంగా ఇస్తానని ఇచ్చాడు కదా. మరి చూడండి, ఇస్రాయేలీలకు ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంది. ఏంటంటారు? అంత పెద్ద సమస్యకు ఆరంభం ఎక్కడ మొదలైంది? స్వబుద్ధి. చూసారా, స్వబుద్ధి ఎంత నష్టాన్ని, ఎంత పోరును కుటుంబంలో తీసుకొని వచ్చిందో ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనం ఎప్పుడు నడవకూడదని దేవుడు వీటి ద్వారా మనకు గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మరొకరు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యాకోబుకు 12 సంతానము కుమారులు ఉన్నారు. మరి ఆ యొక్క పద్దనరాము నుండి షెకెము ప్రాంతానికి సురక్షితముగా వచ్చినట్లు 33వ అధ్యాయం 18వ వచనములో ఆదికాండంలో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారు, అంతవరకు చాలా సురక్షితంగా ప్రయాణం చేసి వచ్చారు. అయితే షెకెము ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినాక దీనాకు ఒక ఆలోచన పుట్టింది. ఏమని తెలుసా? అక్కడ ఉన్నటువంటి కుమార్తెలను చూడాలని, ఆ ఊరి స్త్రీలను చూడాలనుకున్నది. తన వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను చూడాలని ఆశ కలిగింది. అయితే అది మంచిదా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనే మరి ఆ యొక్క మాటలు ఎవరితోనూ పంచుకున్నట్టుగా అక్కడ రాయబడలేదు. నాన్నకు చెప్పలేదు, అమ్మకు చెప్పలేదు, అన్నయ్యలకు చెప్పలేదు. కానీ తను మాత్రము చూడాలనుకొని వెళ్ళింది. మరి ఏం జరిగింది అక్కడ? చాలా భయంకరమైనటువంటిది ఎదుర్కోవాల్సి వచ్చింది. తన జీవితాన్ని పాడు చేసుకుంది. మరి ఆ యొక్క ప్రాంతపు రాజు కుమారుడు మరి షెకెము ఏం చేశాడు? ఆమెను పాడు చేశాడు. ఆమె జీవితాన్ని ఎంతగానో నాశనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వెళ్తే మనకు మేలు జరుగుతుందా? ఆలోచించండి. మనము కూడా ఎన్నోసార్లు ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఉండకపోవచ్చు. నా ఆలోచనే కరెక్ట్ అంటూ ఉంటారు కొంతమంది. నాకు ఎవరు చెప్పకూడదు అంటుంటారు. నాకు తెలుసు అంతా, నేనే జ్ఞానవంతురాల్ని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత వివేకవంతులైనా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టి ముందుకు వెళ్ళకపోతే, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తే గాన చాలా నష్టాన్ని నువ్వు రుచి చూడవలసి వస్తుంది, చాలా నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అని వీరి జీవితాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆమె దీనా జీవితం ఇక దీనంగా మారిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఆమె విషయంలో అన్నలకు ఎంతగానో కోపం వచ్చింది. షెకెము చేసిన పని వారికి నచ్చలేదు. వారు నమ్మించారు. సరే, మీకు మా చెల్లెల్ని ఇస్తామని చెప్పి మాట్లాడి ఏం చేశారు? మేము చెప్పినట్టుగా మీరు వినాలి అన్నారు. మేము ఎవరైతే సున్నతి చేసుకుంటారో వాళ్ళతోనే మేము సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటామన్నారు. కాబట్టి వారిని సమ్మతింపజేసి సున్నతికి అంగీకారము తెలిపేలా చేసి వారు సున్నతి చేసుకునేలా చేసి ఆ పనిని కొనసాగించారు. అయితే 3 దినాల వరకు వారు బలహీనంగా ఉండుట చేత ఆ యొక్క మరి షెకెం ప్రాంతము ఆ ఊరిలో అందరి పురుషుల మీద పడి వారిని చంపారు. షిమ్యోను లేవి ప్రియమైన దేవునిలారా, యాకోబు కుమారులు 2 హంతకులయ్యారు. ఎంతగా బాధపడతాడో యాకోబు, అయ్యో నా కుమారులు హంతకులయ్యారని. అసలు మీరు చేరనే వద్దు నా వంశంలో అన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా, అనగా ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నది స్వబుద్ధి, ఎంత నష్టాన్ని తెస్తున్నది స్వబుద్ధి అనేది మనం ఆలోచించాలి. మనం కూడా నిర్లక్ష్యంగా నేను చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడు అనకండి. ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకండి. దేవుని సన్నిధిలో పెట్టండి, పెద్దలను అడగండి, దైవ సేవకులను అడగండి, ప్రవక్తలను అడగండి. నీకు వచ్చిన ఒకే ఆలోచనగా అంతే నువ్వే ముందుకు వెళ్ళిపోవడం కాదు. అలాగా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ రాయబడి ఉంది కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. కంప్లీట్గా నీ హృదయం అంతటితో దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఇలాంటి ప్రమాదాలు నీకు రావు. నీ స్వబుద్ధిని బట్టి నువ్వు ముందుకు వెళ్ళావు. కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయినప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మంచి ఆలోచనలు ఇస్తాడు. చెప్పాడు కదా ఆయన, కీర్తనలో రాయబడింది కదా ప్రియమైన దేవునిలారా, 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అన్నాడు. యెహోవా ఆలోచనలు స్థిరము అని రాయబడింది. చూసారా, ఇంత మంచి మాటలు మన కొరకు రాసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. నిజమే, రకరకాల ఆలోచనలు మనలో పుట్టుతూ ఉంటాయి. అందుకనే అవి కరెక్టో కాదో దేవుడు చెప్తాడు, దేవుడే నిర్ణయం చేస్తాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రియమైన దేవునిలారా,
మనిషిని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టుతాయి, అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగును అని రాయబడింది. కనుక మనకు వచ్చినటువంటి ఆ స్వబుద్ధి, ఆ సొంత ఆలోచన మీద ఎప్పుడు మనం నడవద్దు. అది చాలా ప్రమాదకరమని పరిశుద్ధ గ్రంథంలో మనం హెచ్చరిక చూసాం. ఇద్దరి జీవితాలు చూసాం, నష్టపోయిన తీరును చూసాం, కుటుంబంలో హంతకులు అవ్వడం చూసాం, కుటుంబంలో తీరని పోరును చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మన జీవితంలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రతి ఆలోచన దేవుని పాద సన్నిధిలో పెట్టి మన స్వబుద్ధిని ప్రక్కన పెట్టి దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్ళినట్లయితే చక్కని మార్గాల్లో మనల్ని దేవుడు నడిపిస్తాడు. అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా అయ్యా, మీరు నేర్పించిన పాఠం కొరకై స్తోత్రం. అవునయ్యా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేము వెళ్తూ ఉన్నామేమో, ఎన్నో నష్టాలు తెచ్చుకుంటున్నామేమో. దయగల తండ్రి, కృపగల దేవా, నీ మీద ఆధారపడే విధానాన్ని మాకు నేర్పించండి అయ్యా. నీ సన్నిధిలో ఓర్పు కలిగి కనిపెట్టుకునే విధానాన్ని మాకు నేర్పించండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. తొందరపాటు లేకుండా నాయనా మేము చక్కని ఆలోచనలు మీ ఎదుట నుంచి పొందుకొని ముందుకు సాగిపోవటానికి కృపనివ్వమని అడుగుతున్నాను నాయన. బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి, వారికి బుద్ధిని జ్ఞానమునివ్వండి తండ్రి. మీ ఆలోచన ప్రకారంగా వారిని నడిపించి మీరే మహిమ పొందమని, వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు నెరవేర్చమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.